హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నుండి నా ఛానల్లో కొత్త వీడియోస్ రాబోతూ ఉంటాయి. సో మీరు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా కంటెంట్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. పర్టికులర్లీ ఈ వీడియోలోకి వస్తే ఏంటంటే, అసలు USA 2025లో రావచ్చా అన్నది మెయిన్ టాపిక్. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేదంతా ఏంటంటే నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్, నా సరౌండింగ్స్, ఐ మీన్ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరినీ చూసి నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వాలి అనిపించింది. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఐ మీన్ బీటెక్ అయిపోగానే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, నేనైతే వాళ్ళని ఖచ్చితంగా అసలు రావద్దనే చెప్తాను. ఎందుకు అంటే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, అట్లీస్ట్ మనం ఎంట్రీ లెవెల్ జాబ్ కానీ ఏదైనా అట్లీస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్ రావాలంటే ఇక్కడ అట్లీస్ట్ మనకి 5 years ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. అది మెయిన్గా ఫస్ట్ పాయింట్. సో ఎవరైతే అట్లీస్ట్ బీటెక్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 years జాబ్ చేయండి. జాబ్ చేశాక మీకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఇక్కడ అట్లీస్ట్ మీకు ఎంట్రీ లెవెల్ రోల్స్లో అట్లీస్ట్ మీ అప్లికేషన్ అనేది అట్లీస్ట్ షార్ట్ లిస్ట్ అన్న అవుతుంది. అసలు ఎక్స్పీరియన్సే లేదు అయినా సరే ఇక్కడికి వద్దాం అనుకుంటే అసలు చాలా చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇదివరకు లాగా లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో జాబ్స్ లేకుండా పాపం చాలామంది పార్ట్ టైమ్స్ చేసుకొని లేదా ఏదో ఒకటి బయట చేసుకుని వాళ్ళు సర్వైవ్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం అయిపోయింది. సో దాని గురించి ఐ డోంట్ రికమెండ్ ఎనీవన్. ఈవెన్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని కనుక్కోండి. అదైతే నేను ఫ్రెషర్స్ చెప్తాను. కమింగ్ టు ఎక్స్పీరియన్స్డ్, లేదు మాకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 4-5 years, మేము వద్దాం అనుకుంటున్నామంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ రియల్లీ మాకు మాస్టర్స్ చేయాలని ఉంది అండ్ వీ కెన్ మేనేజ్ అట్లీస్ట్ 2 years ఇట్ ఈస్ సర్వైవ్ అవడానికి. ఎందుకంటే మాస్టర్స్ చేసినప్పుడు ఇక్కడ మంత్లీ మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏది ఉండదు. సో దానికి ప్రిపరేషన్స్ చేసుకుని ఆర్ఎల్స్ లేదు నేను ఆన్ క్యాంపస్లో ఏదో ఒకటి జాబ్ తెచ్చుకుంటానంటే, ఇప్పుడు 100 మంది ఒక కాలేజ్లో ఉన్నారంటే అట్లీస్ట్ నాకు తెలిసి ఇండియన్స్ ఒక 10 మంది ఉంటారు ఆన్ క్యాంపస్లో. సో అలా ఆలోచించుకోండి. సో ఆ 10 మందిలో మనం ఉంటామా లేదా అనేది ఇట్స్ ప్యూర్లీ లక్. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేనైతే ఏంటంటే రావచ్చని చెప్తాను. ఎందుకంటే వస్తే మీరు అక్కడికన్నా ఇక్కడికి చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో అదంతా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేనైతే ఏం చెప్తాను అంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీకు ఖచ్చితంగా మేము సర్వైవ్ అవ్వగలం, మేము చెయ్యాలని ఉంది, ఖచ్చితంగా మాస్టర్స్ చెయ్యాలని ఉంది అని అనుకుంటేనే రండి. లేదు చూద్దాము ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు నేనైతే అసలు సజెస్టే చేయను. మీకు ఆల్రెడీ అక్కడ జాబ్ ఉంటుంది, దట్స్ వెల్ అండ్ గుడ్. ఇక్కడికి వచ్చి మనకి బయట చూడ్డానికి కలర్ఫుల్గా ఉండొచ్చు, బట్ ఇక్కడికి వచ్చి సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సో అది మీరు ఆలోచించుకోండి, రావాలా వద్దా, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని ఒక సైడ్ రాసుకుని మీరు బడ్జెట్ ఎంత, నేను బేర్ చేయగలనా లేదా అట్లీస్ట్ నేను లోన్ తీసుకున్న తర్వాత నేను ఎఫోర్డ్ చేయాలంటే ఎంత లోపల పే చేయాలి, ఇక్కడికి వచ్చాక ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ మీరు ఆలోచించుకోండి. సో ఇవన్నీ ఆలోచించుకున్నాక దట్స్ వెల్ అండ్ గుడ్ అనుకుంటే మాత్రం యూ క్యాన్. అండ్ ఇంకొకటి నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్త గవర్నమెంట్, ఐ మీన్ ట్రంప్ గవర్నమెంట్ కొత్తది స్టార్ట్ అయ్యాక చాలా యూనివర్సిటీస్లో ఇది వీసా రివోకేషన్స్ అన్నీ జరిగినాయి. సో కాస్త అట్లీస్ట్ అప్లై చేసుకునేటప్పుడు కాస్త ఎంక్వైరీ చేయండి. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరొకళ్ళు ఉంటారు, ఆర్ఎల్స్ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, వాళ్ళని అడగండి. అట్లీస్ట్ కామెంట్స్లో కానీ ఎక్కడో చోట రీచ్ అవుట్ అవ్వండి, గ్రూప్స్లో కానీ. ఏ యూనివర్సిటీస్ బెటర్గా ఉన్నవి, ఏ యూనివర్సిటీస్ అసలు బాగాలేదు, రిస్క్ ఎక్కువ అనేది ఒకసారి టాలీ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మనం ఆల్రెడీ దానికి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా
ఐ మీన్ ప్రైస్ అనేది పే చేస్తాం. ఇక్కడికి వచ్చాక ఒక 2-3 మంత్స్ అయ్యాకో, లేదా 4 మంత్స్ అయ్యాకో, లేదా 1 ఇయర్ అయ్యాకో, ఆర్ అట్లీస్ట్ మాస్టర్స్ అయిపోయేటప్పటికి మన వీసా రివోకేషన్ అయిపోతే అది మనం తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అటు ఇండియా వెళ్ళలేము. ఇక్కడ మనకి బ్యాగేజ్ వెనకాల ఏముంటుందంటే మనం లోన్ తీసుకున్నాం, దాన్ని కట్టాలి, ఇదంతా మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతూ ఉంటుంది. సో స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. సో అలాంటిది ఏమీ తీసుకోకండి. సో ఇట్స్ అప్ టు యూ గైస్. సో ఫస్ట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాసుకోండి, దాన్ని బట్టి మీరు రండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇంకొక వీడియోలో అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న అసలు యూఎస్కి వచ్చే ముందు ఏమేమి ఆలోచించుకోవాలి అన్న దాని గురించి ఇంకొక వీడియో చేద్దాము. డీటెయిల్గా నేను ఫ్యూ పాయింట్స్ రాసి దాని గురించి చెప్తాను. బికాజ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నాకు తెలిసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రావాలన్నా వాళ్ళకి షేర్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే రిగార్డింగ్ ఐ మీన్ వీడియోస్ చేయడంలో ఏమైనా ఇన్పుట్స్, ఇలా ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్లో అట్లీస్ట్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్ని కాస్త నేను ఎక్కువ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ మస్తీ.